హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకైతే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగిందండి. సో రేపటి నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మనకి ఏ విధంగా రిజిస్ట్రేషన్లో ఏ పార్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వెబ్ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, సో ఆన్లైన్లో జరుగుతుందా, ఆఫ్లైన్ జరుగుతుందా, నెక్స్ట్ అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, నెక్స్ట్ అదేవిధంగా ఫీజ్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా దగ్గర స్మాల్ రిక్వెస్ట్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏపీ ఎంసెట్ ఆర్ టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే మనకైతే అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ అదేవిధంగా రేపు రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియో ఎవరెవరు కావాలనుకుంటారో సో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్కి సంబంధించిన వీడియో అయితే కామెంట్ చేసినట్లయితే నేనైతే వీడియో అయితే చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మనకి చూసుకున్నట్లయితే 7వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, 16వ తారీఖు వరకు. నెక్స్ట్ అదేవిధంగా వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మనకైతే ఆన్లైన్ అప్లోడ్ చేయడానికి అయితే 7వ తారీఖు నుండి 17వ తారీఖు అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు గమనించుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్ళి డీటెయిల్స్ పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అడ్మిషన్కి సంబంధించినటువంటి ఎంపీసీ స్ట్రీమ్ చూసుకున్నట్లయితే మనకి డేట్స్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడ 7వ తారీఖు నుండి మనకైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, 16వ తారీఖు వరకు. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 7వ తారీఖు నుండి ఆగస్టు 4వ తారీఖు, అంటే మొత్తంగా మనకి చూసుకున్నట్లయితే 28 రోజులు దగ్గరగా మనకైతే ఈ యొక్క పూర్తిగా అంటే నెల రోజులు ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకైతే చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది నెల రోజుల దగ్గర అయితే జరుగుతుందండి. సో ఇందులో వచ్చేసరికి ఆన్లైన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, నెక్స్ట్ అదేవిధంగా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, నెక్స్ట్ అదేవిధంగా సెల్ఫ్ జాయినింగ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్, నెక్స్ట్ అదేవిధంగా క్లాసెస్ అనేది మనకైతే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా ఒకసారి డాక్యుమెంట్స్ విషయానికి చూసుకున్నట్లయితే సో డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి కావాలని ఒకసారి చూసుకొని ప్రతి ఒక్కరు. సో ఫస్ట్గా వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్, నెక్స్ట్ అదేవిధంగా ఏపీ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ అదేవిధంగా 10th క్లాస్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి ఆర్ టీసీ ఆర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్, నెక్స్ట్ అదేవిధంగా గ్రామ సచివాలయం మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్, నెక్స్ట్ ఎవరైనా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరైనా బదిలీ అయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకు. నెక్స్ట్ అదేవిధంగా ఫీజు రిమెంబర్స్ కోసం ఇన్కమ్ సర్టిఫికేటు, ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఉన్నట్లయితే కన్ఫర్మ్గా మీరైతే ఈ యొక్క దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుందండి. సో కన్ఫర్మ్గా చూసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ యొక్క మొబైల్ ఓటీపీ అనేది మీకు మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మీరు కాలేజ్ రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు దీనికైతే మనకైతే ఓటీపీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అది వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత మీకైతే ఆ మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి కాలేజ్ రిపోర్టింగ్ ఇచ్చినప్పుడు సేమ్ ఇదే విధంగా ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ యొక్క కాలేజ్ అనేది మనకైతే అక్కడ షీట్ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నేనైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది కనుక సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అదేవిధంగా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.